బ్రో ఎన్నిసార్లు ఇంటర్వ్యూస్ వెళ్ళినా కానీ జాబ్ రావట్లేదు బ్రో. నాకు వాళ్ళతో మాట్లాడాలంటే భయం అవుతుంది. నువ్వు ఎన్నిసార్లు ఇంటర్వ్యూస్కి వెళ్ళు బ్రో, నీకు జాబ్ ఇవ్వడు. అదేంది బ్రో, నా డ్రెస్సెన్స్ బాగుంటుంది, నేను కాలేజీలోని టాపర్ని, చాలా ప్రాజెక్ట్స్ కూడా బిల్డ్ చేశా. నువ్వు ఎన్నైనా చేయ బ్రో, నీకు జాబ్ రాదు. అందరితోనూ ఫ్లూయెంట్గా కమ్యూనికేట్ అవ్వండి, అందరితోనూ ధైర్యంగా మాట్లాడింది, నీకెందుకు ఇవ్వాలి జాబ్ వాడు? ఆ కంపెనీలోని సెక్యూరిటీ గార్డ్కి హెచ్ఆర్స్కి నువ్వు భయపడుతున్నావు. మరి ఏ నమ్మకంతో నీకు జాబ్ ఇవ్వాలి వాడు? ఆ కంపెనీకి ఏం ప్రాఫిట్స్ తీసుకుని వస్తావు నీకు జాబ్ ఇవ్వాలి వాడు? బ్రో నీ గుండెల మీద నువ్వు చేసుకొని చెప్పు బ్రో, ఇవన్నీ నిజమా కాదా? ఎస్ బ్రో, నువ్వు చెప్పింది నిజమే. అందరితో ఇంగ్లీష్లో కమ్యూనికేట్ అవ్వగలవా? అందరితో ధైర్యంగా మాట్లాడగలవా? బ్రో నేను మిమ్మల్ని ఇక్కడ డిమోటివేట్ చేయట్లేదు. మీరు ఏ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్లో ఉన్నారో గుర్తుకు చేసుకుని టైం వేస్ట్ చేసుకోకుండా డే బై డే మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోమని గుర్తుకు చేస్తున్నా. సో మోడల్ ఆఫ్ ది స్టోరీ ఏమంటే, ఈ డ్రెస్ సెన్స్, ఈ ప్రాజెక్ట్స్, ఈ టాప్ ర్యాంకు, ఈ మార్క్స్ ఎక్కువ ఎవడు కేర్ చేయడు. కేర్ చేసి ఏమైనా ఉందంటే, నేను స్కిల్స్ని డెవలప్ చేసుకునేంత నాలెడ్జ్ ఉందా లేదా, అందరితో కమ్యూనికేట్ అవ్వగలడా, అందరితో కాన్ఫిడెన్స్గా మాట్లాడగలడా అని ఎక్కువ చూస్తారు ఇక్కడ. అర్థమవుతుందా? ఎస్ బ్రో, రైట్. నా క్లారిటీగా అర్థమైపోయింది ఇప్పుడు. సో మీరు కూడా ఇతను చెప్పింది ఆలోచించండి. మీరు ఏ దానిలో అయితే డౌన్ఫాల్గా ఉన్నారో దాన్ని ఇంప్రూవ్ చేసుకునే ట్రై చేయండి, సెట్ అయిపోతారు. థ్యాంక్ యూ బ్రో, నువ్వు కూడా అర్థం చేసుకున్నావు. మరి మీరేం అర్థం చేసుకున్నారు? కామెంట్ బాక్స్లో చెప్పేసి వెళ్ళు. థ్యాంక్ యూ.